హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే నాకైతే కామెంట్ అయితే వచ్చింది. హలో బ్రో, యాజ్ అ సబ్స్క్రైబర్ ప్లీజ్ యూ కట్ ఎడిటింగ్ నేర్పించండి ఎక్స్ట్రా ఫీచర్స్తో ప్లీజ్. కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ అయితే ఉండిపోతుంది. అందుకని ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే యూ కట్ కంప్లీట్ ఎడిటింగ్ ట్యూటోరియల్ అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. యూ కట్ యాప్ మీ మొబైల్ ఫోన్లో లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. యూకట్ యాప్ అయితే మీ మొబైల్ ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ అయితే చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే కనబడుతుంది. పైన అయితే మనకి యూకట్ లోగో అయితే వస్తుంది. లోగో వచ్చిన తర్వాత మనకైతే పాపప్ అయితే వస్తుంది, సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోమని. నేనైతే ప్రస్తుతానికి అయితే రాంగ్ అయితే చేస్తున్నాను. యూకట్ లోగో తర్వాత మనకి ఎక్కడైతే ప్రో అని అయితే ఉంటుంది. ప్రో తర్వాత మనకి ఎక్కడైతే సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లో అపీరియన్స్ మీద క్లిక్ చేస్తే మనకి లైట్ కావాలితే లైట్, డార్క్ కావాలితే డార్క్ అపీరియన్స్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడైతే కొన్ని సెట్టింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని సెట్టింగ్స్ అలాగే యూకట్ యాప్ వెర్షన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకైతే ఇక్కడ ఏఐ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ టెంప్లెట్స్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మధ్యలో అయితే మనకి ప్లస్ గుర్తు అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయగానే మనకైతే యాక్సెస్ అయితే అడుగుతుంది మన ఫోన్లోని ఫొటోస్ అలాగే మీడియాకి. నేనైతే మనం ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఎలా అయితే ఇస్తున్నాను అనమాట. యూకట్ యాప్కి మనమైతే స్టోరేజ్ పర్మిషన్ అయితే ఇచ్చిన తర్వాత మన మొబైల్ ఫోన్లో ఉన్న వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే ఇక్కడైతే కనబడతాయి. ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే మనమైతే ఏ వీడియోలో ఎడిట్ చేయాలో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన అయితే మనకి మెటీరియల్ చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకైతే ఎడిటింగ్ మెటీరియల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మనం ఇంటర్నెట్ అయితే ఆన్ చేసి అయితే ఉండాలన్నమాట. ఇంటర్నెట్ ఆన్ చేసి అయితే లేకపోతే మనకైతే ఇది ఏం చూపించదు. ప్రస్తుతం నా ఫోన్లో ఇంటర్నెట్ ఆన్లో లేదు కాబట్టి ఏమైతే చూపించట్లేదు. నేనైతే ఏం చేస్తానంటే ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం అయితే వీడియోస్ ఎడిట్ చేయాలంటే మనమైతే ముందైతే కొన్ని వీడియోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే మీకైతే చూపించడానికి అయితే కొన్ని వీడియోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, నేనైతే ఒక 6 వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 7 వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు కింద అయితే మనకి ఆర్డర్లో ఏ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో ఆ వీడియోస్ అయితే వచ్చాయన్నమాట. మనకైతే ఈ ఆర్డర్లో మనకైతే ఇక్కడ వీడియో వద్దనుకుంటే మనకైతే ఇక్కడ ఇంటూ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు రాంగ్. దాని మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన వీడియో అయితే రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా. కావాలంటే మనం ఇక్కడ ప్రివ్యూ చూడాలంటే ఆ వీడియో మీద క్లిక్ చేస్తే మనకైతే ఆ వీడియో ప్రివ్యూ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. మనమైతే ఇక్కడ రాంగ్ కూడా చేయొచ్చు. సేమ్ మళ్ళీ మనం ప్రివ్యూ చూడాలంటే వీడియో మీద క్లిక్ చేస్తే ప్రివ్యూ చూడొచ్చు. ప్రివ్యూ చేసే ముందే మనకు వీడియోలో ఏమన్నా పార్ట్ అయితే అక్కర్లేదు అనుకుంటే ట్రిమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే, వీడియోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఆరో మార్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ఆరో మార్క్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే ఇలా వీడియోస్ అయితే రావడం అయితే కనబడతాయి. మనం పెట్టుకున్న ఆర్డర్ వైజ్ అయితే వీడియోస్ అయితే వస్తాయి. ఫస్ట్ అయితే మన వీడియో ఎడిటింగ్ టూల్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఉన్న వీడియో అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయగానే మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే అపీర్ అయితే అయ్యాయి. ట్రిమ్ గురించి అయితే చెప్తాను ఫస్ట్. ఈ ట్రిమ్ ఆప్షన్ ఏంటంటే మన వీడియో కావాలంటే ఏదైనా అనానిమస్ పార్ట్ ఏదైనా ఉంటే మనమైతే ట్రిమ్ అయితే చేయొచ్చు. వీడియో అయితే మనకైతే కట్ అనేది ఒక పార్ట్ ఉంది అంటే మనకి పర్టికులర్గా ఏదైనా వీడియో మధ్యలో ఆ పార్ట్ అయితే వద్దనుకుంటే ఈ 2 పార్ట్లకి బిట్వీన్లో ఉన్న మధ్యలో పార్ట్ అయితే కట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే స్ప్లిట్. ఇదే వీడియోని మనం స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్ అయితే చేయొచ్చు. అంటే స్ప్లిట్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీరు చూస్తే వీడియోకి మనకి మధ్యలో ట్రాన్సిషన్ అయితే వస్తుంది. అదే ఈ స్మాల్ వీడియో మధ్యలో మనం అయితే స్ప్లిట్ అయితే చేస్తే మనకి మళ్ళీ ట్రాన్సిషన్ అయితే వస్తుంది. ఫర్ సపోజ్ చూపిస్తున్నాను చూడండి. స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేయగానే మనకైతే ట్రాన్సిషన్ అయితే కనబడుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా సింపుల్గా చూసాక ట్రాన్సిషన్ అయితే ఉంది. మనమైతే ఈ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేస్తే మనం ట్రాన్సిషన్స్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. మనకైతే ఈ స్ప్లిట్ ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుందంటే ఫర్ సపోజ్ ఈ వీడియో సెంటర్లో ఇక్కడ వీడియో అయితే మనకి ఇక్కడ దాకా వీడియో చాలు తర్వాత డిలీట్ అయిపోవాలంటే పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే వీడియో ప్లేస్ చేసి స్ప్లిట్ మీద ఆప్షన్ అయితే దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక అనానిమస్ పార్ట్ అయితే వచ్చింది.
ఆ పార్ట్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే అన్అనౌన్స్ పార్ట్ అయితే డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా అయితే డిలీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనం అదే వీడియో మీద క్లిక్ చేస్తే మనకైతే స్పీడ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆ వీడియో యొక్క స్పీడ్ అయితే మనమైతే ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. కావాలంటే స్లో కూడా పెట్టుకోవచ్చు, స్పీడ్ కూడా పెట్టుకోవచ్చు. మనకైతే స్టాండర్డ్ ఇచ్చారు, అలాగే కర్వ్ ఇచ్చారు. కర్వ్ ఏంటంటే ఒక కర్వ్లో అయితే మనం చేసే వీడియో యొక్క స్పీడ్ అయితే ఆ కర్వ్ ప్రకారం అయితే వెళ్తుందన్నమాట. కావాలంటే మనకి చాలా రకాల ప్రీసెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రీసెట్స్ కూడా మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ వాల్యూమ్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు స్పీడ్ తర్వాత. ఆ వాల్యూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనమైతే ఆ వీడియోకి ఉన్న వాల్యూమ్ అయితే మనం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేనైతే ప్రస్తుతం వాల్యూమ్ 100 అయితే ఉంది కదా, 140 అయితే పెట్టి టిక్ అయితే చేస్తున్నాను. ప్లే చేస్తే వాల్యూమ్ అయితే మనకు కొంచెం లౌడ్గా అయితే వస్తుంది. మనకైతే వాల్యూమ్ పక్కన క్యాప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ క్యాప్షన్స్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలంటే మనకి ఇంటర్నెట్ అయితే ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్ గురించి అయితే నేనైతే మీకు తర్వాత అయితే చూపిస్తాను. క్యాప్షన్స్ వదిలేసి క్యాప్షన్స్ పక్కన మనకి యానిమేషన్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. యానిమేషన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి ఇన్ అయితే ఒకటి ఉంది. ఇన్ యానిమేషన్, అలాగే అవుట్ యానిమేషన్, అలాగే కాంబో, అలాగే లూప్. ఇన్ యానిమేషన్లో అయితే ఫస్ట్ అయితే ఒక ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. జూమ్ 1 మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేనైతే డ్యూరేషన్ అయితే ఇక్కడ టిక్ అయితే చేసుకుని సెలెక్ట్ అయితే చేసుకున్నాను అనమాట. ఒక 1.5 సెకండ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే అవుట్ యానిమేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. క్లిప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అవుట్ యానిమేషన్ టైం అయితే ఒక 1 సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకుని టిక్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఎలా వచ్చిందో. చూసారు కదా, ఇన్ యానిమేషన్ అయితే జూమ్ అయితే వచ్చింది. ఇప్పుడు అవుట్ యానిమేషన్ అయితే ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, అవుట్ యానిమేషన్ అయితే ఫ్లిప్ అయితే అయ్యింది. చాలా అంటే చాలా సింపుల్గా. మనమైతే ఈ యానిమేషన్ అయితే చాలా ఆప్షన్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నేను ఇన్ యానిమేషన్ పెట్టాను, అవుట్ యానిమేషన్ పెట్టాను. ఇప్పుడైతే కాంబో ఆప్షన్ అయితే చూపిస్తాను. ఈ కాంబో ఆప్షన్ ఏంటంటే మనకైతే కాంబోలో అయితే ఉంటుందన్నమాట ఆప్షన్. ఫర్ సపోజ్ వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను, చూడండి. అదిగోండి, కాంబో ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకైతే కాంబో యానిమేషన్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా అయితే ఉంటుందన్నమాట. వీడియో ఎడిటింగ్ అయితే మరో లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. మళ్ళీ యానిమేషన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ లూప్ అని అయితే ఉంది. లూప్ యానిమేషన్ ఏంటంటే వీడియో ఉన్నంతసేపు లూప్ అవుతూనే ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ స్కిన్ అలానే అయితే ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకైతే ఈ వీడియో ఇంకా లూప్ కాబట్టి వీడియో ఇంకా లూప్లో ఉంటానే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం అయితే మనకు ఆ లూప్ యానిమేషన్ అయితే అంత యూస్ఫుల్ అయితే అనిపించదు. లూప్ యానిమేషన్ అయితే మీరైతే రిమూవ్ అయితే చేయొచ్చు. నన్నైతే క్లిక్ చేసి లూప్ యానిమేషన్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ డిలీట్. ఇందాక చూపించాను కదా, స్ప్లిట్ చేసి వీడియోలో మనకి అక్కర్లేని పార్ట్స్ అయితే రిమూవ్ అయితే చేయొచ్చని. నెక్స్ట్ అయితే మనకు క్రాప్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకైతే వీడియో ఒక్కొక్కసారి క్రాప్ అయితే చేయాలి కాబట్టి క్రాప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్రాప్ అయితే చేసుకోవచ్చు. నేనైతే వీడియో సైజ్ అయితే 16:9 అయితే కరెక్ట్గానే ఉంది. ఫర్ సపోజ్ మీరైతే వీడియో షార్ట్ కింద కానీ కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ 9:16 ఆప్షన్ అయితే ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనమైతే ఏ ఏరియా క్రాప్ అవ్వాలనుకుంటున్నామో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఈ 3 ఏరియా సెలెక్ట్ చేసి టిక్ చేస్తాను, చూడండి. టిక్ చేయగానే క్రాప్ అయితే అయిపోయింది మనకు వీడియో. ఓకే, షార్ట్ కింద క్రాప్ అయితే అయిపోయింది అనమాట. ఫర్ సపోజ్ ఈ క్రాప్ ఆప్షన్ మనకు వద్దనుకుంటే మనకి ఇక్కడ అండూ కీ అయితే ఉంటుంది. ఈ కీ ద్వారా మనం అయితే అండూ అయితే చేయొచ్చు ఏమన్నా ఎడిటింగ్స్. క్రాప్ ఆప్షన్ అయితే అయిపోయింది. క్రాప్ ఆప్షన్ తర్వాత మనకైతే ఇక్కడ కాపీ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే వీడియో అయితే కాపీ అయితే అవుతుంది. కాపీ డబల్ కింద అయితే అవుతుంది. మనమైతే వీడియో ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు అయితే కాపీ చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఒపాసిటీ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఒపాసిటీ మీద మనమైతే క్లిక్ చేస్తే ఆ వీడియో ఒపాసిటీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను మీకు ఇప్పుడు 38లో పెట్టాను, ప్లే చేసి చూపిస్తున్నాను, చూడండి. 38లో పెడితే ఒపాసిటీ అయితే లోలో ఉంది కాబట్టి వీడియో అంత క్లారిటీ లేదు. మ్యాక్సిమం మీరు ఒపాసిటీ ఆప్షన్ అయితే టచ్ చేయకపోవడమే బెటర్. మీకు కనుక అడ్వాన్స్ ఎడిటింగ్ టెక్నిక్స్ అయితే తెలిస్తే ఒపాసిటీని అయితే మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ రీప్లేస్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫర్ సపోజ్ ఈ క్లిప్ ప్లేస్లో మనమైతే ఇంకో క్లిప్ అయితే రీప్లేస్ చేయాలనుకుంటే మనకైతే రీప్లేస్ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ రీప్లేస్ పక్కన వాయిస్ చేంజర్ అని చెప్పేది ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వాయిస్ చేంజర్ మీద క్లిక్ చేస్తే మనకైతే కొన్ని రకాల వాయిస్ చేంజెస్ అయితే వచ్చినాయి. మ్యాన్, ఉమెన్, చైల్డ్, మాన్స్టర్, రోబోట్ అని.
నేనైతే చైల్డ్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి అయితే మీకైతే ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. వాయిస్ అయితే ఎలా అయితే చేంజ్ అయిందో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే వాయిస్ చేంజర్ కూడా ఆప్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. వాయిస్ చేంజర్ ఆప్షన్. ఓకే, వాయిస్ చేంజర్ తర్వాత నెక్స్ట్ అయితే ఇంకొక ఆప్షన్కి అయితే వెళ్దాం. వాయిస్ చేంజర్ పక్కన మనకి రొటేట్ అని చెప్పి అయితే ఇంకొక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకైతే రొటేట్ ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు కదా. ఈ రొటేట్ మీద మనమైతే క్లిక్ చేస్తే మన వీడియో క్లిప్ని మన నచ్చిన యాంగిల్లో మనమైతే రొటేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఫ్లిప్ చేయొచ్చు. మిర్రర్ ఆప్షన్ ద్వారా మిర్రర్ కూడా చేసుకోవచ్చు. ఈ రొటేట్ ఆప్షన్ అయితే మనకి ఎడిటింగ్లో చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే అనిపిస్తాయి అనమాట. ఓకే, రొటేట్ ఆప్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మనకి ఫ్రీజ్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, రొటేట్ ఆప్షన్ అయితే ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. మనకైతే ఇక్కడ రొటేట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని గురించి అయితే మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఫ్రీజ్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్రీజ్ ఆప్షన్ అయితే మనకైతే ఎందుకైతే యూస్ఫుల్గా అనిపిస్తుందంటే, ఫర్ సపోజ్ మీరు వీడియోస్ సరిగ్గా చూడండి, కార్స్ అయితే కొంచెం మూవ్ అయితే అయినాయి. నేనైతే 2 సెకండ్ దగ్గర అయితే ఫ్రీజ్ ఒక 2.1 సెకండ్ దగ్గర ఫ్రీజ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే ఫ్రీజ్కి అయితే ఒక క్లిప్ అయితే వచ్చింది. ఆ క్లిప్ అయితే ఒక 2 సెకండ్స్ అయితే ఉందన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనైతే వీడియో ప్లే చేసి చూస్తాను చూడండి. కార్స్ అయితే మూవ్ అయినాయి. ఫ్రీజ్ ఆప్షన్ దగ్గరికి ఫ్రీజ్ అయినాయి. మళ్ళీ ఫ్రీజ్ ఆప్షన్ పోయాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూషన్ అయింది. మనకైతే ఫ్రీజ్ ఆప్షన్ అయితే ఇలా యూస్ఫుల్గా అయితే ఉపయోగం అయితే పడుతుందన్నమాట. ఈ ఫ్రీజ్ ఆప్షన్ యూజ్ చేసి మనం వీడియో ఎడిటింగ్లో కొన్ని బాగా అయితే ఎడిట్ అయితే చేయొచ్చు. మనకైతే ఇక్కడ రివర్స్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రివర్స్ ఆప్షన్ ద్వారా ఏంటంటే వీడియో అయితే మనమైతే రివర్స్ అయితే చేయొచ్చు అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఈ రివర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే, మనకైతే రివర్స్ ఆప్షన్ అయితే రివర్స్ అయితే అయిపోయింది. క్లిప్ ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారుగా కార్లు అయితే అలా వెనక్కి అయితే వెళ్తున్నాయో రివర్స్ ఆప్షన్ ద్వారా. ఈ రివర్స్ ఆప్షన్ కూడా యూస్ఫుల్గానే ఉంటుంది. మనమైతే వీడియో మీద క్లిక్ చేయగానే వచ్చి ఆల్ ఆప్షన్ గురించి అయితే మ్యాక్సిమం అయితే నేను డీటెయిల్గా అయితే కంప్లీట్ అయితే చేస్తాను. మొత్తం ఆల్ ఆప్షన్ గురించి అయితే నేనైతే చెప్పాను. ఇప్పుడు వీడియో టచ్ చేస్తే వచ్చే ఆప్షన్స్ కాకుండా మనకి పైన అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్ గురించి అయితే చెప్తాను. మనకైతే ఫస్ట్ ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం ఇందాకైతే నేను మీకైతే ట్రిమ్ ఆప్షన్ గురించి అయితే చెప్పేశాను. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ మ్యూజిక్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం కావాలంటే మనం మొబైల్ ఫోన్లో ఉన్న ఆడియో మ్యూజిక్స్, లేదంటే మీ మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ అయితే ఆన్లో అయితే ఉంటే ఆన్లైన్ నుంచి అయితే కొన్ని మ్యూజిక్ ట్రాక్స్ అయితే మీ వీడియో తగ్గట్టు ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఓకే, మ్యూజిక్ గురించి అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ అయితే మనకి ఫిల్టర్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేయగానే మనకైతే కొన్ని రకాల ఫిల్టర్స్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. కొన్ని ప్రో ఫిల్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ ప్రో ఫిల్టర్స్ వాడాలంటే మనం ప్రో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. మ్యాక్సిమం అన్నీ ప్రో లేవు, కొన్ని అయితేనే ప్రో ఫిల్టర్స్ అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాకైతే ఈ స్టోరీ ఫిల్టర్ అయితే బాగా నచ్చింది. మనమైతే ఏదైనా ఫిల్టర్ మీద అయితే క్లిక్ చేస్తే ఆ ఫిల్టర్ స్ట్రెంత్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫిల్టర్ అయితే ఎంత స్ట్రెంత్లో అయితే ఉండాలి. నేనైతే 100% అయితే క్లిక్ చేశాను. ఫిల్టర్ పక్కన అయితే మనకి ఇక్కడ అడ్జస్ట్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లైట్నెస్ మనమే అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కాంట్రాస్ట్ అయితే మనమే అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వార్మ్త్, ఇది కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టింట్, మీకైతే కొంచెం ఈ అడ్జస్ట్మెంట్ గురించి అయితే ఐడియా ఉంటే మీరు వీడియో ఎడిటింగ్ అయితే కొంచెం బాగా చేస్తారు. నెక్స్ట్ సాచురేషన్, ఈ సాచురేషన్ ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాడేటప్పుడు అయితే ఈ సాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. నెక్స్ట్ అయితే ఈ ఫేడ్ ఎఫెక్ట్ కూడా మనకైతే కొంచెం బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ హైలైట్ కూడా మనం కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్, పర్టికులర్ కలర్గా అయితే మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విగ్నెట్, ఆన్ చేస్తే మనకి ఏంటంటే వీడియో కార్నర్స్లో అయితే ఒక బ్లాక్ కలర్ సర్కిల్ అయితే మనకైతే ఫామ్ అయితే అవుతుంది. నెక్స్ట్ షార్పెన్, వీడియో అయితే కొంచెం షార్ప్గా ఉండాలంటే ఈ షార్పెన్ ఆప్షన్ అయితే మనమైతే ఇంక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రెయిన్ ఆప్షన్ కూడా మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఆప్షన్స్ ఏం అక్కర్లేదు అనుకుంటే అండు అని అయితే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ అండు మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేసి నార్మల్గా అయితే వీడియో అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, ఫిల్టర్ గురించి కూడా మీరు అయితే తెలుసుకున్నారు.
నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అని చెప్పేది ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్లిచ్ అని చెప్పేది ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చారు. మనం వీడియోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే ఆ ఎఫెక్ట్ని గట్టిగా హోల్డ్ చేస్తే వీడియోకి అయితే ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అవుతుంది. యాడ్ అయ్యాక ఒకసారి మనం అయితే బ్యాక్ అయితే వచ్చి ప్లే చేసి చూసుకుంటే ఆ ఎఫెక్ట్ అయితే ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి ఆ ఎఫెక్ట్ అయితే నచ్చలేకపోతే ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిలీట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ ఎఫెక్ట్ అయితే పోతుందనమాట. మనకి ఇందులో ఏమేమి ఎఫెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారంటే గ్లిచ్, బీట్, బేసిక్, చాలా రకాల ఇక్కడ 3 మనం కొన్ని ఎఫెక్ట్స్ ఏంటంటే ఇంటర్నెట్ ఆన్ చేసి అయితే కొంచెం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మిర్రర్‌లోనైతే నాకు ఈ 4 మిర్రర్ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఆల్రెడీ ఇంటర్నెట్‌లో అయితే చూసే ఉంటారు. కొన్ని క్లిప్స్‌కి అయితే ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే వాడుతూ ఉంటారనమాట. నాకు ఈ నాకు ఈ యూకట్ యాప్‌లో బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఈ ఎఫెక్ట్సే. ఎందుకంటే మనం ఒక వీడియోకి ఎన్ని ఎఫెక్ట్స్ అయినా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేనైతే మీకు ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసి ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే గ్లిచ్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే బీట్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ క్లోజ్ 1 ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ 3 ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఉన్నాయి. నెక్స్ట్ డార్క్ ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఉన్నాయి. ఒక స్పార్కిల్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ మిర్రర్ ఎఫెక్ట్‌లోకి అయితే వెళ్ళి ఒక 6 మిర్రర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ రిథమ్‌లోకి అయితే వెళ్ళి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేశాను. ఇదైతే పెద్దగా బాలేదు. వేరే ఏదైనా సెలెక్ట్ చేద్దాం అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ వింటర్ అంటే ఫర్ సపోజ్ వింటర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. ఆల్ ఎఫెక్ట్స్ అన్ని మనం ఒకేసారి అయితే ప్లే చేసి అయితే చూస్తే మనకి వీడియో అంటే చాలా అద్భుతంగా అయితే వస్తుందనమాట. ఈ ఎఫెక్ట్స్ అన్ని వాడుకుని మీరు వీడియో అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఎడిట్ అయితే చేయగలరు. నేనైతే టిక్ అయితే చేస్తే ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ అవుతాయి. లేకపోతే ఇక్కడ మనకి రాంగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిమూవ్ ఆల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆల్ ఎఫెక్ట్స్ అయితే రిమూవ్ అయితే అయిపోతాయి అనమాట. ఎఫెక్ట్స్ పక్కన మనకి ఇక్కడ టెక్స్ట్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ టెక్స్ట్ ఆప్షన్‌లోకి ఏంటంటే మనం ఏదన్నా టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేయొచ్చు. ఫర్ సపోజ్ వీడియోకి అయితే ఒక లైక్ అని అయితే టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. మీరు ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే. టెక్స్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏఏ అని చెప్పి అయితే ఒక ఫాంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకైతే ఇక్కడ ఫ్రీ ఫాంట్స్ అయితే చాలా అంటే చాలా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ అయితే ఇచ్చారనమాట. ఆ కలర్ అయితే మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్‌తో పాటు ఒపాసిటీ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ మీద క్లిక్ చేయగానే మనం ఫస్ట్ అయితే టెక్స్ట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ కలర్ తర్వాత లేబుల్ అని అయితే ఇచ్చారు. అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనమాట. కావాలంటే మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. వద్దంటే నో. నెక్స్ట్ అయితే బార్డర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బార్డర్ అయితే నేను వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేశాననమాట. వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసి విడ్త్ అయితే 100% పెట్టాను. నెక్స్ట్ షాడో. కావాలంటే మనం ఏదైనా షాడో అయితే యాడ్ అయితే చేయొచ్చనమాట టెక్స్ట్‌కి. షాడో యాడ్ చేస్తే ఏమవుద్దంటే టెక్స్ట్ అయితే 3D ఎఫెక్ట్ కింద అయితే మనకైతే వస్తుంది. కలర్ వీల్ పక్కన అయితే మనకైతే ఇంకొక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేంటంటే మనకి యానిమేషన్ అనమాట. ఇన్ యానిమేషన్ అయితే నేను టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ యానిమేషన్‌లో టెక్స్ట్ స్లైడ్ ఆర్ అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ అవుట్ యానిమేషన్‌లోకి అయితే వెళ్ళి జూమ్ అవుట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడైతే వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే. మనకి ఇన్ యానిమేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ అవుట్ యానిమేషన్ అయితే వచ్చింది. ఇలా అయితే మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ టెక్స్ట్ ఏదైనా తక్కువ వచ్చిందంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఎడిట్ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళి మనమైతే టెక్స్ట్ అయితే ఎప్పుడైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకైతే టెక్స్ట్ లెంత్ కావాలంటే లెంత్ అయితే మనమైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఏదో జస్ట్ కాపీ కావాలంటే కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనమైతే కాపీ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా అయితే. ఓకే. మనమైతే ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్ గురించి అయితే మాక్సిమం అయితే అంతా అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ అయితే టెక్స్ట్ పక్కన అయితే స్టిక్కర్ అయితే ఆన్ అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టిక్కర్ ఆప్షన్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ స్టిక్కర్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ మీద మనమైతే క్లిక్ చేస్తే ఎమోజీస్ కావాలంటే ఏమన్నా యాడ్ అయితే చేసుకోవచ్చు. గిఫ్ట్స్ కావాలంటే గిఫ్ట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా ఇమేజ్‌ని అయితే కట్అవుట్‌లోకి అయితే వెళ్ళి కట్ చేసి మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఏదన్నా బ్లర్ కావాలంటే బ్లర్ అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ స్టిక్కర్‌లో నేనైతే మీకు ఒక ఎమోజీ అయితే యాడ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఎమోజీ అయితే యాడ్ చేసి టిక్ అయితే చేశాను.
టిక్ అయితే చేసి ఎమోజీ అయితే క్లిక్ చేశాను అనమాట. ఎమోజీ యాడ్ చేయగానే ఎమోజీ కూడా మనకైతే ఇక్కడ యానిమేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యానిమేషన్స్ కూడా చాలా అంటే చాలా కూల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యాప్‌లో ఎడిటింగు మీరైతే కొంచెం ప్రాక్టీస్ చేస్తే వీడియోస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఎడిట్ చేయగలరు. మళ్ళీ యానిమేషన్‌లోకి అయితే వెళ్ళి అవుట్ యానిమేషన్‌లోకి అయితే వెళ్ళాను. అవుట్ యానిమేషన్‌లోకి అయితే వెళ్ళి స్పిన్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడైతే ఆ స్టిక్కర్ అయితే ప్లే చేసి చూస్తే ఇన్ యానిమేషన్ అయితే చాలా బాగుంది. అవుట్ యానిమేషన్ కూడా బాగుందన్నమాట. ఓకే. స్టిక్కర్ ఆప్షన్ గురించి అయితే మీరు కంప్లీట్‌గా అయితే డీటెయిల్‌గా అయితే తెలుసుకున్నారు. ఈ స్టిక్కర్ ఆప్షన్ అయితే డిలీట్ చేసేసాను. నెక్స్ట్ పిఐబి అని అయితే మనకైతే ఇక్కడ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పిఐబి ద్వారా ఏంటంటే మనం చేస్తున్న వీడియోకిలో ఏదన్నా వీడియో కానీ, ఇమేజ్ కానీ మనమైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. అయితే పిఐబి మీద అయితే నేనైతే క్లిక్ అయితే చేశాను. క్లిక్ చేయగానే ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో మీద అయితే వీడియో అయితే మనమైతే ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈ వీడియోకి నేను గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేయాలంటే మనకైతే ఇక్కడ క్రోమా అని చెప్పేది ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ క్రోమా మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పిక్ ఏ కలర్ అని చెప్పేది ఒక ఆప్షన్ అయితే ఉంది. పిక్ ఏ కలర్ మీద క్లిక్ చేస్తే నేనైతే గ్రీన్ కలర్ అయితే ఉంది కదా, గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంత్ అయితే మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. షాడో కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని టిక్ చేసుకుంటే మనకైతే గ్రీన్ స్క్రీన్ అయితే టోటల్‌గా అయితే రిమూవ్ అయితే అయిపోయింది. రిమూవ్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ యానిమేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యానిమేషన్ అయితే ఏం చేస్తున్నానంటే జూమ్ ఇన్ కాకుండా వేరే యానిమేషన్ ఏదైనా ఉందేమో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. లెఫ్ట్ యూ మీద అయితే క్లిక్ చేసి ఒక డ్యూరేషన్ అయితే కొంచెం పెంచుకున్నాను. అవుట్ యానిమేషన్ ఏంటంటే అవుట్ యానిమేషన్ కూడా స్పిన్ యూ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ప్లే చేసి చూపిస్తాను చూడండి. ప్లే చేసి చూపిస్తే మనకి వీడియో అయితే ఎలా అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ యాడ్ చేస్తే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ యాడ్ చేసి పిఏపి ద్వారా మనమైతే వీడియోస్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా. నెక్స్ట్ అయితే మిగతా ఆప్షన్ గురించి అయితే చెప్తాను. ఫర్ సపోజ్ మనం పిఏపి ద్వారా ఇంపోర్ట్ చేసుకున్న వీడియో మనకి ఎక్కడి దాకానే కావాలనుకుంటే మనకైతే ఇక్కడ స్ప్లిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్ప్లిట్ మీద క్లిక్ చేయగానే మనకైతే వీడియో 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది. ఈ లాస్ట్ పార్ట్ మనకు అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ డిలీట్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని మీద క్లిక్ చేస్తే వీడియో డిలీట్ అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా. నెక్స్ట్ అయితే పిఏపి తర్వాత ఇందాకైతే స్పీడ్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ స్పీడ్ ఆప్షన్ గురించి అయితే ఇందాకైతే నేను మీకైతే చూపించాను. నెక్స్ట్ అయితే బీజీ ఆప్షన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మన వీడియో రేషియో అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే యూట్యూబ్ 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనకైతే ఇక్కడ కలర్ ఆప్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో కలర్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని మనమైతే వీడియో క్లిప్ అయితే మనమైతే జూమ్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జూమ్ చేసి మన నచ్చిన ఏరియాలో మనమైతే క్లిప్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి కలర్ వద్దనుకుంటే బీజీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. మనకైతే బ్లర్ అనేది ఆప్షన్ ద్వారా బ్యాక్గ్రౌండ్ అయితే మనమైతే బ్లర్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే మనం బ్లర్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే అక్కర్లేదు అనుకుంటే మళ్ళీ బీజీ మీద క్లిక్ చేసి మళ్ళీ బీజీలోకి అయితే వెళ్ళి అదే ఫోటో మీద మనమైతే క్లిక్ అయితే చేసి ఫుల్గా అయితే జూమ్ అయితే చేసుకుంటే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే కనబడుతుంది అనమాట. ఓకే. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ రికార్డ్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రికార్డ్ మీద అయితే మనమైతే క్లిక్ చేస్తే మనల్ని అయితే మైక్ పర్మిషన్ అయితే అడుగుతుంది. మైక్ పర్మిషన్ అయితే ఇచ్చిన తర్వాత మన వీడియోస్కి అయితే వాయిస్ అయితే ఇలా సింపుల్గా మనమైతే యాడ్ అయితే చేయొచ్చు. మనకు వాయిస్ ఓవర్ ఇచ్చే బదులు అయితే పక్కన అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని మీద క్లిక్ చేసి అయితే మనం ముందే రికార్డ్ చేసినప్పుడు అయితే వాయిస్ అయితే చేంజర్ ద్వారా వాయిస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా. ఓకే. నెక్స్ట్ అయితే రికార్డ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వాల్యూమ్ ఆప్షన్ గురించి అయితే ఇందాకైతే చెప్పించాను. వాల్యూమ్ కావాలంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ తర్వాత మనకైతే ఇక్కడ రొటేట్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మన వీడియోని అయితే మనకు నచ్చినట్టయితే రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లిప్ వీడియోని అయితే మనకు నచ్చిన లెఫ్ట్ కానీ రైట్ సైడ్ కానీ మనమైతే ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇందాకైతే మీకైతే క్రాప్ ఆప్షన్ గురించి వచ్చి చూపించాను. అంతే అనమాట. మ్యాక్సిమం ఈ యూకట్ యాప్లో ఎడిటింగ్ సంబంధించిన ఆల్ ఫీచర్స్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. నేనైతే ఈ వీడియోకి అయితే పార్ట్ 2 అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియో అయితే కామెంట్ అయితే చేయండి పార్ట్ 2 కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.